హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనీమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నానండి కేపీహెచ్పి జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అనమాట. నేను చాలాసార్లు ఆల్రెడీ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేశాను. బట్ ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయి. సరదాగా అలా టైం పాస్కైనా వెళ్ళొచ్చు కదా. స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాలంటే ముఖ్యంగా 3 టిప్స్ అయితే నేను ఇస్తానండి. నెంబర్ 1 అయితే అసలు బాయ్స్ని అయితే తీసుకెళ్ళొద్దు. ఒక మెట్రోకో ఆటోకో అయితే మీరే వెళ్ళిపోవచ్చు ఇంచక్క ఈజీగా. గ్యాంగ్ లాగా ఫ్రెండ్స్ వెళ్తే కొంచెం టైం పాస్ అవుతుంది, మొత్తం స్ట్రెస్ అంతా రిలీవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడకుండా అలాగా బాగుంటుందన్నమాట. టిప్ నెంబర్ 2 ఏంటంటే మీరు వెళ్ళే బ్యాచ్లో బ్యారగన్ చేసే వాళ్ళు ఉండాలి. కొంచెం మొహమాట పడకుండా ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదన్నట్టుగానే అడగాలన్నమాట. అండ్ ఇంతని లిమిట్ పెట్టుకుని 500, 1000, 2000 అలా లిమిట్ పెట్టుకుని వెళ్తే కనుక ఆ లిమిట్ అయిపోయాక వెనక్కి అయితే వచ్చేస్తాము. అదైతే బెస్ట్. టిప్ నెంబర్ 3 ఏంటంటే ఒక బ్యాక్ ప్యాక్ అయితే మీతో తీసుకెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటాం మనం ఎక్కువ. అవన్నీ హ్యాండ్లో పుచ్చుకుని క్యారీ చేస్తూ షాపింగ్ అంటే కొంచెం కష్టమవుతుంది. బ్యాగ్లో వేసేసుకుంటే కొంచెం బెటర్. ఫస్ట్ కలెక్షన్ మొత్తం అంతా కూడా చూపించేస్తాను. లాస్ట్లో ఏమేమి పర్చేస్ చేసామో ఎంతకు వచ్చాయి అనేది క్లియర్గా చెప్తాను అనమాట. ఈ వెస్ట్రన్ టాప్స్ అన్నీ కూడా 250 రూపీస్. చాలా బాగున్నాయి. అంత ఫ్యాబ్రిక్ అంతా చీప్ క్వాలిటీగా ఏం లేవు, చాలా బాగున్నాయి, పర్లేదు. అండ్ ఫ్లక్కర్స్, క్లిప్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడే పెట్టండి. డీమార్ట్లో కూడా అసలు క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఇక్కడ కూడా కొంచెం స్ప్రింగ్ అవన్నీ చూసుకుని క్వాలిటీ అంతా చెక్ చేసుకుని తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఏదైనా 100 రూపీస్ అంట ఫిక్స్డ్ ప్రైస్. అటువైపు షాప్స్ ఉంటే ఇటువైపు ఏమో బండ్ల మీద కూడా అమ్ముతున్నారు, బాగున్నాయి. ఇక్కడ దుప్పట్టాస్ చూసాం కానీ అసలు ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు, చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది ఆ షాప్లో అయితే. ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. 2 పీసెస్ 3 పీసెస్ సెట్స్ అన్నీ కూడా 1100, 1200 అలానే ఉన్నాయి. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆలియా కట్, నైరా కట్, షరారా సెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ప్రింట్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుందని చెప్పి తీపించాను అనమాట. చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఉంది. హ్యాండ్స్కి అలా సైడ్ కట్ కూడా బార్డర్ అయితే ఉంది. ఇంకా ప్యాంట్కి కూడా లైనింగ్ ఉందన్నమాట, అది నచ్చింది బాగా. ఇలా మ్యాక్సీ డ్రెస్సెస్ అన్నీ కూడా 850, 800 ఆ రేంజ్లో చెప్తున్నారు. 500కి అలా ఇచ్చేస్తున్నారు అనమాట. కొంచెం మంచిగా 2 తీసుకుంటాము. అలా ఫ్రెండ్స్తో వెళ్తే ఎలాగో 2, 3 బై చేస్తాం కాబట్టి అలా అడగచ్చు. ఈ డ్రెస్ చాలా బాగుంది. కోట్ మోడల్ వచ్చి స్ట్రీట్ షాపింగ్లో మ్యాక్సిమం అన్ని మోడల్స్ కూడా కవర్ అయిపోతున్నాయండి. ఈ డెకరేటివ్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. ఈచ్ పీస్ 150 రూపీస్ చెప్పాడు. సరే వద్దని చెప్పి లైట్ తీసుకుని ఇంకా బ్యాంగిల్స్ చూస్తున్నాము. డ్రెస్ తీసుకున్నాం కదా, దానికి మ్యాచింగ్స్ అని చెప్పి చూస్తున్నాము. కాకపోతే కరెక్ట్ సైజ్ అయితే దొరకలేదు, కానీ బాగున్నాయి బ్యాంగిల్స్. నెక్స్ట్ వెనకాల వచ్చారనమాట ఇవి. సరే బేరం ఆడదామని చెప్పి 2 పీసెస్ 100కి ఇమ్మంటే ఇచ్చేసారు వెంటనే. అయ్యో ఇంకా తక్కువ అడగాల్సిందే అనిపించింది మాకైతే. ఇయర్ రింగ్స్ ఇవి చాలా బాగున్నాయండి. 50 రూపీస్, ఏదైనా 50 రూపీస్. నాకు అలా లాంగ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా నచ్చుతాయి. వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయితే బాగా సెట్ అవుతాయి కదా. ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్ నచ్చాయి. బట్ ఈ మధ్య సరిగ్గా పెట్టట్లేదు కదా అని చెప్పి అయితే ఏమీ తీసుకోలేదు, చాలా కంట్రోల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ సెట్స్ అవన్నీ కూడా చూసాం. యాజ్ ఏ రీసెల్లర్గా నాకైతే ఆన్లైన్లోనే బెస్ట్ ఏమో కదా ప్రైస్ అనిపించింది. ఇంకా కొంతమందికి డైరెక్ట్గా చూసి మెడలో వేసుకుని తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే సూట్ అవుతుంది తప్ప మనలాంటి వాళ్ళకైతే ఆన్లైనే బెటర్ అనిపిస్తుంది. ఈ వాచెస్ అన్నీ చాలా బాగున్నాయి. 350, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. బేరమాడితే 250 కల్లా ఇవ్వచ్చేమో. బాగున్నాయి అసలు కలెక్షన్ అయితే. నెక్స్ట్ ఇంకా వైట్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా ఈ చైన్ అయితే చూసాను. చాలా క్యూట్గా ఉంది. బట్ 1 or 2 టైమ్స్కే బాగా సెట్ అవుతుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేసి చెప్పండి, నేను లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను. నెక్స్ట్ మధ్యలో గ్యాప్ అనమాట. ఒకసారి పానీపూరి, ఒకసారి ఏమైనా జ్యూస్ ఏదో ఒకటి అలా తీసుకుంటా ఉన్నాము. నెక్స్ట్ ఈ టాయ్స్ చూసాము, చాలా క్యూట్గా బాగున్నాయి. 150, 200 ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఎన్ని తీసుకున్నా. ఆల్రెడీ చరిత్కి అయితే అమ్మ తీసుకుందనమాట సేమ్ ఇక్కడ బొమ్మ. ఇవి సేమ్ మాల్లో చూస్తే 700 అలా ఉన్నాయి ప్రైసెస్. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ క్వాలిటీ సరిపోతుంది అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వైట్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ కూడా చూసాము. ఆ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, పెర్ల్ ఇయర్ రింగ్స్. ఒక కంప్లీట్ అవుట్ఫిట్ మొత్తం కూడా స్ట్రీట్ షాపింగ్లో ట్రై చేద్దాం అనుకున్నాము. అలాగే అన్నీ కూడా సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక పర్టికులర్ కలర్లో షార్ట్ టాప్ కోసం అయితే చూస్తున్నాము. మనకు కావాల్సింది అయితే దొరకదు కదా ఎప్పుడు. ఈ బెడ్ ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి. పేర్ 150 రూపీస్ అనుకుంటా చెప్పారు, బాగున్నాయి. నెక్స్ట్ అయితే మల్టీ కలర్ దుప్పట్టాస్ అయితే చూసాము. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు కానీ మేము 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం అని చెప్తే 20 రూపీస్ అలా తగ్గించారు. బాగున్నది, లెంత్ బాగా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా మా అవుట్ఫిట్లో అయితే డ్రెస్తో పాటు ఇయర్ రింగ్స్ అండ్ చైన్ ఒకటే అయ్యింది. ఇంకా బ్రాస్లెట్ అయితే కలర్స్ నచ్చలేదు. ఇంకా షూస్ కూడా అనుకున్నాం కానీ మాకు బేరం అయితే అవ్వలేదన్నమాట. ఇంకా ఓపిక అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అసలు అనుకున్నాము. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది, మెల్లగా ఆటో ఎక్కైతే వచ్చేసాము. ఆల్రెడీ మార్నింగే నేను కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. వచ్చాక ఇంకా ఫ్రూట్స్ కట్ చేసుకుని కొంచెం ఎమ్మీగా తినేసాను అనమాట.
మనం అక్కడ ఎంత షాప్ చేసినా సరే ఇంటికి వచ్చాక అన్ని కవర్స్ ఎదరేసుకుని చూసుకుంటే ఎంత ఆనందం వస్తుందో కదా. ఒక్కసారిగా చంద్రముఖి అయిపోతాం ఏంటో. అదే డీటెయిలింగ్గా చూపిస్తున్నాను అనమాట. ఈ టాప్ అక్కడ చూపించాను కదా, ఇది 500కి అయితే ఇచ్చాడు. బాగుంది, లెంత్ చాలా బాగా వచ్చింది అండ్ హ్యాండ్స్ మోడల్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ రేయనే, అంత పాడైపోదు, వాషింగ్ మిషన్లో వేసుకున్నా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ స్వెట్ షర్ట్ లాంటిది తీసుకున్నాం, టీ షర్ట్. ఇది జస్ట్ 200 రూపీస్కే వచ్చింది. కొంచెం ఓవర్ సైజ్ టీ షర్ట్లా ఉంటుందన్నమాట, హై ఎండ్లో మోడల్లో. వింటర్ కదా, టీ షర్ట్లా కాకపోయినా స్వెటర్లో అయినా యూస్ చేయొచ్చు అని చెప్పి అన్నట్టుగా తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వైట్ డ్రెస్ కూడా తీసుకున్నాం అనమాట. అది 1200 చెప్పారు. ఆ వైట్ డ్రెస్ అండ్ అలాగే పింక్ టాప్ కూడా ఒక చోట తీసుకున్నాము. బాగా ఇచ్చారు, ప్రైస్ అయితే 800కి ఇచ్చారు సెట్. అలాగా అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అయితే యూస్ చేయాలనుకుంటాం కదా, బట్ అన్నిటికీ అయితే ఎక్కువ కాస్ట్ పెట్టలేము. ఇలా స్ట్రీట్ షాపింగ్లో అయితే మంచి ప్రైజెస్కి వస్తాయి అండ్ అన్ని మోడల్స్ కూడా యూస్ చేసినట్టు ఉంటుంది డిఫరెంట్గా. ఇదే నైరా కట్లో కూడా చాలా మోడల్స్, చాలా ప్యాటర్న్స్ వస్తున్నాయి అసలు. ఈ టాప్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది జీన్స్ మీదకి కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అలా 2 in 1గా యూస్ చేయొచ్చు అన్నట్టుగానే తీసుకున్నాను అనమాట. ప్యాంట్కి అయితే లైనింగ్ వచ్చింది. ఒక 2-3 టైమ్స్ ఇలా యూస్ చేసినా నెక్స్ట్ టైం అయితే జీన్స్ మీదకి వేయచ్చు అని చెప్పి అన్నట్టుగానే లైట్ తీసుకున్నాము. ఇంకా దీనికైతే నెట్ చున్నీ వచ్చింది, అంత ఎక్కువ లెంత్ అయితే లేదు. ఈ మల్టీ కలర్ దుపట్టాస్ ఒక చోట 200 చెప్తే ఒక చోట 250 చెప్పారు. ఇది నాకు ఇక్కడే బాగా నచ్చింది అనమాట, పాంపామ్ లేసెస్తో బాగుంది. లెంత్ అయితే చాలా బాగా వచ్చింది. అన్ని డ్రెస్సెస్ మీదకి అయితే యూస్ చేయొచ్చు కదా. 180 రూపీస్కి ఈచ్ అయితే పడింది అనమాట, 2 తీసుకున్నాం కాబట్టి. ఇంకా మా షాపింగ్లో మీకు ఏ థింగ్ అయితే బాగా నచ్చిందో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మిగతా వీడియోస్ కూడా ఒకసారి లుక్ వేయండి. ఇవి పేర్ 100కి ఇస్తానేటప్పటికి 2 పేర్స్ అయితే తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ ఇలాంటివి తీసుకునేటప్పుడు ఆ ప్యారెట్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొన్ని అయితే బాగా నలిగిపోయి సొట్ట కింద పడిపోయింది అనమాట, అదంతా ప్లాస్టిక్ కాబట్టి. చాలా క్యూట్ ఉన్నాయి ఇవైతే. నెక్స్ట్ ఇంకా 2 pairs ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. ఇందాక చూపించానుగా పెర్ల్ ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. 20 రూపీస్కి వచ్చాయన్నమాట అది. ఇంకొక పెద్ద సైజ్ బుట్టలు అయితే తీసుకున్నాము. అవి 16-17 చెప్పారు, 50 రూపీస్కి అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి అవి కూడా. ఈ వైట్ డ్రెస్కి మ్యాచ్ చేయాలనే చూసాను అనమాట, ఎలాగైనా సెట్ చేయొచ్చు కదా అన్నట్టుగా. అండ్ ఈ చైన్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇది కోటింగ్ అయితే ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ 1 or 2 టైమ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ చైన్ జస్ట్ 30 రూపీస్కి అయితే వచ్చిందనమాట. ఆ ప్రైస్కి మేము చాలా సాటిస్ఫై అయిపోయాము. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ 20 రూపీస్ ఈచ్, 25 అలా ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న చిన్న పిన్స్, క్లిప్స్, స్టిక్కర్స్ ఇలాంటివి చాలా తీసుకుంటాం కదా, చిన్న చిన్న వస్తువులు. అందుకే బ్యాగ్ అయితే క్యారీ చేయమంటున్నాను. ఇలా చిన్న చిన్న క్లిప్స్ ఇలాంటివి తీసుకున్న షాప్లో అయితే అసలు 1 రూపీ కూడా తగ్గించలేదు వాళ్ళు. ఇంకా చిన్న సైజ్, బాగా చిన్న సైజ్ క్లిప్ అయితే 5 రూపీస్, మీడియం సైజ్ అయితే 10 రూపీస్, కొంచెం బిగ్ సైజ్ అయితే 20 రూపీస్ అనమాట. నాకు బటర్ఫ్లై క్లిప్స్ చాలా బాగా నచ్చినాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. బటర్ఫ్లై క్లిప్స్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి కానీ అవంతా స్ట్రాంగ్గా అనిపించలేదు. బ్లాక్ చాలా స్ట్రాంగ్గా అనిపించింది, బాగున్నాయి. చిన్న క్లిప్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. పైన పఫ్ తీసినప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా. అవి ఎంత ప్రైస్ పడ్డాయని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వరకు నేను చెప్పిందంతా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే నచ్చుతుందా, లేదా రా క్లిప్స్ పెడితే బాగుంటుందా, లేదా మ్యూజిక్ పెడితే బెటర్ అని చెప్పనేది కింద కామెంట్ చేయండి. మా బడ్జెట్ షాపింగ్ అయితే ఎలా ఉంది, మీరు కూడా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో అయితే షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనీ మనీ తెలుగు వ్లాగ్స్.